హాయ్ అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు తెలుసు ఇది చాలా లేట్ అయిపోయింది వీడియో, కానీ ఇప్పుడు ఎడిట్ చేయడం కుదిరిందనమాట. ఇది సంక్రాంతి రోజు నేను మా తోటి కోడలు ముందు రోజు నైట్ కలిసి జరుపుకుందామని అనుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు మా ఆయన పిల్లలకి వేస్తున్నారనమాట. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి నా కోసం కూడా ఏమని చెప్తే ఇంకా నా కోసం వేస్తున్నారనమాట. ఇంకా అది వీడియో వద్దన్నారు, కాకపోతే ఇంకా నేను ఫోర్స్ చేయడం వల్ల ఇంకా వీడియో తీసుకోవడానికి ఓకే అని అన్నారు. నేను తీసుకున్నా. సరే ఇంకా ఆమ్లెట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. బట్ ఇంకా మీరే చూడండి అది ఆమ్లెట్ ఎట్లా వచ్చింది అనేది. కానీ టేస్ట్ బాగుండే, ఎందుకంటే అది మా ఆయన వేసారు కాబట్టి. ఇంకా వెంటనే ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మా తోటికోడలు అన్నీ తయారు చేసి పెట్టేసిందనమాట. బగారా రైస్కి చికెన్కి ఏమేమి కావాలో అన్నీ. ఇంకా నేను వెళ్ళగానే బగారా రైస్ చేసేస్తున్నా. మా అక్కకి నేను చేసిన బగారా రైస్ అంటే నచ్చుతుంది, అందుకే నన్ను చేయమన్నది, నేను చేస్తున్నా. మనకి సంక్రాంతి పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు ఈ సంక్రాంతి పండుగ అనేది మన రైతులందరికీ కొత్త పంట చేతికి వస్తుంది కాబట్టి ఇంకా అందుకు సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసు. ఇంకొకటి మకర సంక్రాంతి అని ఎందుకంటారని అంటే, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది, అందుకే మకర సంక్రాంతి అని అంటారని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన వరకైతే ఇదే. ఇంకా వాటర్ ఉడుకుతున్నాయి, అందులో బియ్యం వేసేసుకొని కలుపుకోవడమే. అందరూ సంక్రాంతికి పిండి వంటలు, ఇంకా అరిసెలు, సకినాలు, గారెలు, పొంగలి చేసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళేమో సంక్రాంతి రోజు నాన్ వెజ్ తింటారు. కనుమ రోజు తినేది మేము సంక్రాంతికి చేసుకుంటాం. మాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా బగారా రైస్ అయితే అయిపోయింది, రెడీ. నెక్స్ట్ ఇంకా మా అక్కనే తోటికోడలే ఇంకా చికెన్ కర్రీ చేయమని చెప్పింది. తను చేస్తే బాగుంటుందని తను చేయమని చెప్పిన. నేను ఎడిట్ చేద్దాము, వాయిస్ ఓవర్ ఇద్దాము అని అనుకున్న ప్రతిసారి మా పాప లేచి పక్క నుంచి అరుస్తూనే ఉంటుందండి. ఆ డిస్టర్బెన్స్ పట్టించుకోకండి. మా తోటికోడలు నాన్ వెజ్ బాగా చేస్తుందండి, వంటలన్నీ చేస్తుంది. నాన్ వెజ్ నాకు చాలా ఇష్టము. ఇంకా అది నాటుకోడి కూర అక్క చేసేస్తుంది. అది చాలా బాగా వచ్చిందండి నాటుకోడి కూర. ఎంతైనా నార్మల్ షాప్లో కొన్న చికెన్ కంటే నాటుకోడి చికెన్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నేను ఈ సంక్రాంతికి అసలు పిండి వంటలే చేయలేదు, ఎందుకంటే నా చిన్న పాప అసలు చెయ్యి వదలలేదు, చాలా సతాయిస్తుందండి. మళ్ళీ వీలు చూసుకొని ఒకరోజు చేయాలి వాళ్ళ కోసం అన్నా సరే. ఆ చికెన్ కర్రీ చూస్తుంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి, అంత టేస్టీగా ఉండే ఆ రోజు చికెన్ కర్రీ. చాలా బాగుండే కర్రీ. ఇంకా మధ్యలో మా పాప ఏదో డ్రాయింగ్ వేసిందంట, తెచ్చి చూపిస్తూ ఉందన్నమాట. ఇది హౌస్, ఇది ట్రీ, ఇంకా ఇవి స్టెప్స్ అన్నట్టు బాగుండే. ఆ రోజు వాళ్ళ అక్క వాళ్ళు, అన్న, ఇంకా అందరు కలిసి డ్రాయింగ్ వేసారంట. ఒక్కొక్కరుగా తెచ్చి చూపిస్తున్నారు. ఇంకా అట్లా అని అందుకని అందరిది కలిపి ఒక వీడియో తీసేసుకున్నాను. ఈ గ్యాప్లో మా చిన్న పాప ఇంకా ఏడుస్తూ ఉంది, నేను కనిపించట్లేదని. ఇంకా కనిపించేసరికి ఇంకా ఏడుపు ఆగుతలేదు, ఆమెది ఏడుస్తూనే ఉంది. ఇంకా వంట అయిపోయింది. ఆలోపు ఇంకా పిల్లలకు వడ్డించేసాము. వాళ్ళకి ఇంకా టేస్ట్ నచ్చింది. అందరు తినేసినాక ఇంకా మేము తిన్నాం లాస్ట్లో. ఇంకా తర్వాతకి పిల్లలు బోర్ కొడుతుంది అని అంటే ఇంకా ఈవినింగ్ కైట్ ఎగరేయడానికి వెళ్దాం పైకి అని చెప్పి, అప్పటి వరకు ఏం చేయాలంటే ఈ లూడో పెట్టుకొని ఆడుకుంటూ కూస్తున్నారు అందరు కలిసి. ఇంకా మా చిన్న పాప ఓడిపోయిందని కొంచెం సేపు ఏడుపు మొహం పెట్టింది. అందరూ నన్నే ఓడిపించేస్తున్నారు అని ఇంకా ఏడ్చింది కొంచెం సేపు. అట్లా ఇంకా వాళ్ళు నలుగురు కలిసి ఎంజాయ్ చేసారు. ఇంకా ఈవినింగ్ కాగానే మేమందరం కలిసి పైకి వెళ్ళిపోయినాము. ఇంకా పైన మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెడితే. అదేం సాంగో గెస్ చేయండి. మా తోటికోడలు వాళ్ళ పాప డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఇంకా మా చిన్న పాప ట్రై చేస్తుంది, తను చూసి చేయడానికి. అట్లా వాళ్ళిద్దరూ కలిసి సాంగ్ మీద డ్యాన్స్ చేసారు. ఇంకా రాకపోయినా వాళ్ళ అక్కని చూసి ట్రై చేస్తూ ఉంది, బట్ బాగా చేసింది. నార్మల్గా తనకి ఎట్లా వస్తుందో అట్లా. ఇంకా మా తోటికోడలు వాళ్ళ పాప బాగా చేస్తుంది, పాప డాన్స్ చాలా బాగా చేస్తుంది.
ఇంకా తనదొక్కదందే ఒక వీడియో తీద్దాం ఫుల్ వీడియో అన్నట్టు తీసిన అనమాట. ఇంకా అందరూ కైట్స్ ఎగిరేస్తున్నారు, ఇక మేము కూడా ఎగిరేద్దాము అని ఇంకా స్టార్ట్ చేసినాము కైట్స్ ఎగిరేయడము. సో ఈ డాన్స్ అయిపోయాక మీరే చూసి చెప్పండి డాన్స్ ఎలా చేస్తుందో. నేను అస్సలు ఒక్కసారి కూడా నేను కైట్ ఎగిరేయలేదండి నా లైఫ్లో. నేను ఫస్ట్ టైం ఎగిరేసిన. మా బావ ఇంకా మా ఆయన ఇట్లా గాల్లో ఎగిరేసినాక నా చేతికి ఇస్తే అప్పుడు నేను ఎగిరేసిన. ఇంకా మా ఆయనేమో మా బాబుకి ఎగిరేసి ఇచ్చి ఎగిరేయమని చెప్పారు. వాళ్ళు ట్రై చేసారు, బట్ ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళకి రావట్లేదు. ఇంకా నా చేతికి కూడా ఇచ్చారు, ఇంకా నేను కూడా ఎగిరేసిన ఫస్ట్ టైం. కానీ బాగా అనిపించింది. అట్లా ఎగిరేస్తే ఏమొస్తుందా అని అనుకున్నా, కానీ ఎగిరేసేటప్పుడు మనం ఒకరి కైట్ కట్ చేస్తే వచ్చే సంతోషం ఇంకా అది వేరే లెవెల్ అనుకోండి. అది మా బావ ఇంకా మా ఆయన కట్ చేసినప్పుడు నాకు అర్థమైంది. ఇంకా అట్లా మేము మా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము. మంచిగా అందరం కలిసి తిన్నాము, పిల్లల అందరం కలిసి టైం స్పెండ్ చేసినాము, కైట్స్ ఎగిరేసినాము. ఇదేనండి మా సంక్రాంతి వీడియో. మా తోటి కోడలు కూడా ఎగిరేసింది కైట్. తను కూడా ఫస్ట్ టైమే అనుకుంటా. అట్లా ఇంకా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా హ్యాపీగా. ఇదేనండి ఇవాళకి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.